ఇట్లా హోల్ చేసి మొత్తం కరిగేదాకా ఉండాలి. ఛాలెంజ్ నేను పెట్టినా అరవై టైట్ ఉంచాలి. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు డే 21 ఆఫ్ మై గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్. సో ఈరోజైతే పొద్దుగానే గ్రౌండ్ దగ్గర వచ్చేసినాము. చలి పెడుతుందా? సో గ్రౌండ్ అయితే చాలా పీస్ఫుల్ ఉంది. అసలు ఎంత అవుతుంది టైం? ఎగ్జాక్ట్గా 6:30 అవుతుంది. అయినా కానీ గ్రౌండ్లో ఎవరు లేని ఎక్కువ, ఎందుకంటే నైట్ ఫుల్ వర్షం పడింది. మార్నింగ్ వరకు ఇక చాలామంది వర్షం పడిందని చాలామంది రాలేనట్టున్నారు గ్రౌండ్కి ఈరోజు. సో ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ కూడా చాలా చల్లగా ఉంది ఈరోజు. సో ఈరోజు అయితే మన గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్లో ఏం చేస్తున్నాము అంటే చెస్ట్ వర్కౌట్ అయితే చేస్తున్నాము. సో ఎప్పటిలేక పుషప్స్ ఛాలెంజ్ అయితే ఏం లేదు. సో పుషప్స్ 3 సెట్స్ లెక్క కంప్లీట్ చేసుకుంటాము. ఏదైతే చెస్ట్ వర్కౌట్ ఇంక్లైన్ డిక్లైన్ ఉన్నాయో అవి అయితే చాలా రోజులు అయితే చేయక, సో అవి కూడా అయితే కంప్లీట్ చేసుకుందాం. సో ఆ వర్కౌట్స్ అయితే చేస్తున్నాం గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్లో. సో ఇంకోటి ఏంటంటే మొన్న మనం కండక్ట్ చేసిన ఏదైతే మన పోరగాళ్ళకి రన్నింగ్ కాంపిటీషన్ ఉందో దానికి రివెంజ్ ఛాలెంజ్ అయితే ఓడిపోయినందుకు మా జాన్ గానికి, సామ్ గానికి అది ఇవ్వాలా, మా బొమ్మర్ది గానికి. గెలిచినందుకు ప్రణయ్ గానికి అయితే ప్రైజ్ మనీ అయితే ఇలా 50 రూపీస్ ఇస్తా అని చెప్పిన. సో వాళ్ళిద్దరు అయితే ఇక్కడ లేరు, సో వాళ్ళు ఊరికి వెళ్ళిపోయినారు. సో వాళ్ళకి ఒకసారి కాంటాక్ట్ అయ్యి మరి దాని గురించి డిస్కస్ చేసి దాని వీడియో అయితే కూడా తొందరలో చేస్తా. సో ఇప్పుడైతే మనం గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్లో ఏం చేద్దాం? వామప్ అయితే చేద్దాం. చల్లగా ఉంది, సో వామప్ చేసినా కొంచెం ఒళ్ళు వేడిగా. వామప్ అయితే కంప్లీట్ చేసుకొని రన్నింగ్ కంప్లీట్ చేసుకొని మనం ఒక్కొక్కటి స్టార్ట్ అయిపోదాం. అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే రన్నింగ్ అయితే స్టార్ట్ అయిపోదాం. సో ఇంకోటి ఏంటంటే గాయస్, నిన్న మనం కండక్ట్ చేసిన ఏదైతే ఒక చిన్న బాల్తో మనము పిక్నిక్ కింద పడేయడానికి మనం 3 ఛాన్సెస్ అయితే చేసాం కదా. సో దాంట్లో మన జాన్గా ఓడిపోయాడు. వాళ్ళకైతే ఈరోజు రివెంజ్ ఛాలెంజ్ ఉంది. సో ఏదైతే వస్తుంది ఆ వీడియో అయితే వచ్చేస్తుంది. సో వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, చాలా ఎవరైతే కొత్తగా వచ్చినారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రన్నింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎటు పోయినవరా? అయితే రన్నింగ్ స్టార్ట్ అయిపోదాం. రన్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ కార్డియో కూడా కంప్లీట్ చేసేసుకున్నా. సో ఇప్పుడైతే మన చెస్ట్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనం రన్నింగ్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మౌత్ అనేది తెరిచి రన్ చేయొద్దు. అదే గుర్తుపెట్టుకోండి. ఓపెన్గా ఉంచి రన్ చేస్తే మాత్రం నువ్వు ఎంతైతే కంప్లీట్ చేయాలనుకున్నావు అంత కంప్లీట్ చేయలేకపోతావు. సో టార్గెట్ అయితే రీచ్ కాలేదు. సో ఏంటంటే మౌత్ అనేది క్లోజ్ చేసి రన్నింగ్ అయితే స్టార్ట్ చేయండి. నువ్వు ఇంతకుముందు కొట్టిందానికంటే ఇంకొంచెం ఎక్కువ కొట్టగలుగుతావు. సో ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడైతే మన చెస్ట్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం.
Second variation, incline push-ups. అయితే incline push-ups అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఫోర్త్ వేరియేషన్లో ఇన్నర్ చెస్ట్కి అయితే మనం బ్రిక్ హోల్డ్ చేస్తున్నాము. సో అదైతే చూసేయండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనం హోల్డ్ చేసి ఇట్లా హోల్డ్ చేసి కాదు, ఎలా అంటే ఇలా పుల్ చేసి ఇలా పుల్ చేయాలి. సో ఇలా అయితే చెస్ట్ అయితే ఇన్నర్ చెస్ట్ అయితే ట్రైన్ అవుతుంది. అవును. సో గైస్ ఇలా అయితే మీరు కూడా ట్రై చేయండి. ఇన్నర్ చెస్ట్ ఎంత బాగా ట్రైన్ అవుతుందో మీకు అర్థమవుతుంది. సో ఇందాక హోల్డ్ చేస్తున్నా కదా, హోల్డ్ కాదు ఇలా పుల్ పుష్ అయితే చేయాలి ఇట్లా. సో ఇది మీరు ఇంట్లో కూడా ట్రై చేయవచ్చు. సో చాలా ఈజీగా ఉంటుంది. ఇన్నర్ చెస్ట్ అయితే బాగా ట్రైన్ అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. సో ఇప్పుడైతే ఫోర్త్ వేరియేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను చేసింది ఏదైతే చెస్ట్ మాడు కూడా ట్రై చేస్తుండో చూడండి. చేరా ఏంటిది అసలు చేసింది ఏమా నువ్వు ఇట్లా పట్టుకో, ఇట్లా 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 హోల్డ్ చేయొద్దు, ఇట్లా పట్టుకోవద్దు, ఇట్లా పెట్టాలా, ఇట్లా పెట్టి ఆ బ్రిక్ ఇట్లా పట్టుకో, టైట్గా పెట్టు, టైట్ ఇట్లా గట్టి ఉంచాలి, చెస్ట్ టైట్గా ఉంచాలి. ఏమైందిరా చెస్ట్ టైట్గా పెట్టేసరికి వస్తుందా? చాలా చాలులే పొజిషన్ మంచిగా లేదు అదిలే. సో గైస్ ఈరోజు మన వర్కౌట్లో 4 వేరియేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం చెస్ట్ వర్కౌట్కి సంబంధించింది. సో ఈరోజు డే 21 కాబట్టి వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఎవరైతే కొత్త వీడియో చూస్తున్నారో వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. సో మీ సపోర్ట్తో ఇంకా ముందు ఇంకా కొంచెం వెరైటీగా అయితే చేద్దాము, ఇంకా కొంచెం మంచిగా అయితే చేద్దాము. సో మన గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్లో ఎంతమంది గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్ని ఫాలో అవుతున్నారో కామెంట్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి. వీడియోలో అయితే చూసినాం కదా, జాన్ ఏమన్నాం బ్రిక్ తోటి ఆడినాం కదా. సో దాంట్లో అయితే జాన్ ఓడిపోయిండు. దానికోసం అయితే రివెంజ్ ఛాలెంజ్ జాన్కి. అరే నీ పెప్సీ పక్క పెట్టరా ఫస్ట్, తర్వాత పెప్సీ అలా పడే. సో ఏంటిదంటే రివెంజ్ ఛాలెంజ్ ఐస్ పీసెస్, 3 ఐస్ పీసెస్. ఎట్లా అంటే 3 ఐస్ పీసెస్ ఒకటేసారి హోల్డ్ చేయాలి. ఇట్లా హోల్డ్ చేసి మొత్తం కరిగేదాకా ఉండాలి. ఒకవేళ మధ్యలో తీసేసిండు అనుకో మళ్ళీ ఇంకొక రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉంటాడు. సో ఇప్పుడు అదైతే కండక్ట్ చేస్తున్నాం. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, క్రేజీగా ఉంటుంది. జాన్ రెడీయా? 3 పట్టుకో, 3 ఉన్నాయి లేదా చూపిరా. రైట్ దా ఇలా పెట్టు, పట్టుకో మొత్తం కరిగేదాకా ఉంచాల జాన్ పెట్టి. నెక్స్ట్ ఇట్లా ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో. కింద పడ్డా కూడా నువ్వు ఎలిమినేట్ అయినట్టే. ఇంకా ఐస్ పడితే కూడా ఒకటే చేతు సర్లే పెట్టుకో, నువ్వు సపోర్ట్ తీసుకో కానీ మొత్తం కరిగిపోవాలి. లేదు ఒకటే చేయి చేంజ్ చేసే కథమే మళ్ళీ ఇక మరి. సపోర్ట్ మంచి కూసో, మంచి కూసో. ఇప్పుడు పైనుంచి పెప్సీ తాగుతాడు, ఐస్ కింద నుంచి ఐస్ పట్టుకో. ఇలా పడితే అలా పడితే పట్టుకో, మంచి పట్టుకో, ఇట్లా పట్టుకో. నీకేం చెప్పినా నేను కథం పట్టుకో, గట్టి పట్టుకో. కింద పడితే అందుకే చెప్పిన. ఈసారి అయితే నెక్స్ట్ ఛాన్స్ అయితే ఏం చెప్తున్నా, ఈసారి కింద పడితే ఇంకోసారి ఛాన్స్ అయితే ఇస్తున్నా. ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో.
ఛాలెంజ్ పెట్టినా అదే రివెంజ్ ఛాలెంజ్ ఇది. గట్టి పట్టుకున్నావు అందుకే నీకేం చెప్పినా జాన్ నువ్వు సరిగ్గా చేస్తలేవు. మరి మళ్ళీ రివెంజ్ ఛాలెంజ్ ఇంకోటి పెడతా. ఇట్లనే పట్టుకో, ఇట్లా పట్టుకో, ఇట్లనే పట్టుకో. కింద నీళ్ళు పోయి అవుతుంది. నీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ లేదు. ఇచ్చారా ఇచ్చేయి. పెట్టినావుగా స్టోరీ చెవులు వస్తారు రీగు కరిగేదాకా నువ్వు కూడా పట్టుకో, రీగు పనిష్మెంట్ అది. ఇట్లా పట్టుకో హీరో, ఇట్లా పట్టుకో గట్టిగా పడికిలో బిగించు. ఇట్లా గట్టిగా పట్టుకుంటేనే ఆ నొప్పి అర్థం కాదు జాన్. ఇట్లా వదిలేసాం అనుకో జారిపోతాయి. ఇంకో 2 రౌండ్లు ఉన్నాయి. మరి మంచిగా పట్టుకో. ఇంకోసారి కదిలినాం అనుకో ముడ్డికి ఫెవికి తొక్క పెడతాం. మంచిగా పట్టుకో. నువ్వు గారా ఎందుకు కరగట్లేదు తెలుసా? ఇంసేపు పెప్సీ అయినావు కదా, దాని ఐస్ కూడా మళ్ళీ దీంట్లోకే వస్తుంది, కరగట్లేదు. నీ బాడీలో ఇలా నుంచి వచ్చి నరాల నుంచి వచ్చి ఇట్లా వచ్చి వీళ్ళకే వస్తుంది. అందుకే పెప్సీ బంద్ చేయరా అని చెప్పి పెప్సీ చేసిండే దాన్ని. ఇట్లా మంచి ఇట్లా గట్టి ఇట్లా పట్టుకొని కాన్స్టెంట్ ఇగో ఒక 5 minutes దీనికి చూసుకుంటూ కూర్చోరా. ఒక 5 minutes దీనికి చూసుకుంటూ కూర్చోరా, దెబ్బ కరిగిపోతుంది. నీ కంటి చూపుతూ దాన్ని నలిపిస్తారు. కింద పడకుండా నువ్వు చూసుకోవాలా. ఏం చేస్తావు నాకు తెలియదు. ఆ జారిని ఏం కాదు, అట్లా పట్టుకో. ఎందుకంటే నువ్వు కట్టి ఇటు 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 చెప్తున్నావు, నీకు ఎన్నిసార్లు చెప్తున్నా వినట్లేవు. అది జారకుండా కింద పడకుండా ఉండాలి. రివెంజ్ ఛాలెంజ్ ఇంకొక ఎత్తిది. అది కింద పడితే రివెంజ్ ఛాలెంజ్ నీ ఇష్టం. అవి కరిగినా కరగపోయి నువ్వు కింద పడితే రివెంజ్ ఛాలెంజ్ మళ్ళీ. ఎట్లయినా పట్టుకో మంచిగా, కాకపోతే అది కింద పడద్దు. అది కింద పడాలి వీడా, ఆడి ఉంటుంది వీడా. పెట్టే గాయ్స్, మా జాన్ గారు రివెంజ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయింది. ఎట్లా కంప్లీట్ అయిందంటే వాడు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలేదని ఐస్ క్యూబ్ పెట్టినా కదా దాన్ని కింద పడేయొద్దన్నా పడేసిండు కింద. వాడు చేతులు బాగా చేతులు వాళ్ళేది మనవాడైతే. ఇంకో రివెంజ్ ఇంకో లేదు. ఇప్పుడు పెట్టిండు కదా వీడియోలో రికార్డ్ అయింది. అదే ఈ వీడియోలో రికార్డ్ అయిందిరా. సో గాయస్ క్యాన్సిల్ అయితే చేస్తున్నా దీన్ని, ఇక అయిపోయింది. ఇంకో రివెంజ్ ఛాలెంజ్లో ఉంటాడు మళ్ళీ, అదైతే చూసేయండి. ఇంకా కింద వేసిండి. నేనేదో అంట సరే అన్న ఇంకో ఛాన్స్ ఇవ్వాలి అనొచ్చు, లేదు అనలేదు. సో ఇప్పుడు నిజంగా ఉంటాడు. పోతే సో ఇప్పుడైతే రివెంజ్ ఛాలెంజ్లో దీంట్లో కూడా ఓడిపోయింది అయితే. మళ్ళీ ఇంకో రివెంజ్ ఛాలెంజ్. సో ఈసారి రివెంజ్ ఛాలెంజ్లా గెలవలేదు అనుకో, మళ్ళీ ఇంకో రివెంజ్ ఛాలెంజ్ పోతే ఏముంటాయి ఇక వీనికైతే. ఇక ఒక్కడన్నా చేయాలి. సో ఇప్పటికైతే రివెంజ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో వీడియో లాస్ట్ వరకు చూసుంటే మీరు ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసి ఉంటే పక్క ఒక లైక్ అయితే తీసుకోండి. సో ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో మమ్మల్ని సపోర్ట్ చేయండి గాయస్. సో బాయ్.